మార్చి 2వ తేదీ నుంచి పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో నగరంలోని అన్ని మసీదుల వద్ద ముస్లిం కాలనీల్లో అధికారులు చేయాల్సినటువంటి ఏర్పాట్లపై కరీంనగర్ ఎంఐఎం పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు, టౌన్ ఏసీపీకి, నగరపాలక సంస్థ కమిషనర్కు, జిల్లా ట్రాన్స్కో ఎన్పీడీసీఎల్ ఎస్ఈలకు గురువారం వినతి పత్రాలు అందజేశారు. రంజాన్ పండుగ ఏర్పాట్లకు ప్రభుత్వం ద్వారా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రంజాన్ నెలలో నగరంలో ముస్లిం కాలనీలో మస్జిద్లలో త్రాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మసీదుల వద్ద నీటి ట్యాంకర్ల ఏర్పాటు చేయడంతో పాటు నగరంలో నీటి ట్యాంకర్ల కొరత లేకుండా చూడాలని సూచించారు. నగరంలో మసీదుల వద్ద అదనపు క్లీనింగ్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని, ఎక్కడా కూడా అపరిశుభ్ర వాతావరణం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డ్రైనేజీలను శుభ్రపరచాలని, మసీదులలో పనిచేస్తున్న ఇమాంలకు, మౌజాన్లకు జీతాలు రిలీజ్ చేయాలన్నారు. రంజాన్ నెల కోసం కరీంనగర్లో ఏర్పాటు చేసిన విధంగా అన్ని మున్సిపల్ ఏరియాల్లో, గ్రామాలలో ఏర్పాటు చేయాలని కోరారు. వేసవికాలం దృష్ట్యా రంజాన్ నెలలో నమాజ్ సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, ఎంఐఎం నగర ప్రధాన కార్యదర్శి సయ్యద్ బర్కత్ అలీ, జాయింట్ సెక్రటరీలు కమరుద్దీన్, అతినా, కోశాధికారి ఇబ్రహీం, మాజీ కార్పొరేటర్లు అఖిల్ ఫిరోజ్, షర్పుద్దీన్, నాయకులు అలీబాబా, అజర్ దబీర్, వివిధ డివిజన్ల అధ్యక్షులు సాజిద్, అబ్దుల్లా ఆసిం, మాజీ కార్పొరేటర్ మాజిద్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. నేను ప్రెసిడెంట్ ఎంఐఎం టౌన్ కరీంనగర్ సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్. వచ్చే నెల మార్చ్ 1 డేట్ రోజు నాడు మా రంజాన్ నెల ఒక్క పొద్దులు స్టార్ట్ అయ్యే రోజు. రంజాన్ నెల కొరకు ప్రతి సంవత్సరం 24 సంవత్సరం నుండి మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఆధ్వర్యంలో బ్యారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ కొరకు చెప్పుకొనకు మనం అందరూ కలిసి కార్పొరేటర్లు, ఎక్స్ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, షర్ఫుద్దీన్, ఆతినా, బర్కత్, ఫిరోజ్, అలీ, అజర్, ఇబ్రాహీం, ఆల్ టౌన్ కమిటీ మెంబర్లు మరియు ప్రెసిడెంట్లు, వార్డ్ ప్రెసిడెంట్లు కలిసి ఈరోజు పోలీస్ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చటానికి వచ్చినాము. ప్రతి 30 రోజు దాకా మొత్తం 24 గంటలు మార్కెట్ ఖుల్లా ఉన్న కొరకు హోటళ్ళు కానీ, హరీస్ వ్యాపారులు కానీ, ఫ్రూట్ వ్యాపారులు కానీ, బట్టల వ్యాపారులు కానీ అందరికీ 24 గంటలు ఒక్క నెల దాకా సౌకర్యం ఇచ్చేతానుకు మనం సిపి సార్తో కలుసుతానుకు ఇవాళ వచ్చినాము. మా ఎంఐఎం ద్వారా ఇవాళ రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. దాంట్లో మొత్తం ఏమేం అవసరాలు ఉన్నాయి రిప్రజెంటేషన్ ద్వారా రాసి ఇచ్చినాము. ఈ కార్యక్రమం మనం 24 సంవత్సరంతో ఏ గవర్నమెంట్ కూడా రాని, ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంఐఎం పార్టీ తరఫు నుండి మనం అందరూ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని మొత్తం కరీంనగర్లో హిందువులు కానీ, ముస్లింలు కానీ అందరి కొరకు ఈ రంజాన్ మంచి నెల ఉంది. ఈ నెలలో అందరూ నమాజు చేస్తారు, ఒక్క పొద్దులు ఉంటారు, తరాబీలు ఉంటారు. తరాబీల తర్వాత మళ్ళా జాగ్రత్తలు ఉంటారు. ప్రతి రోజు కూడా మనకు పోలీస్ సౌకర్యం ఉండాలి. దాని కొరకు మనం ఇవాళ రిప్రజెంటేషన్ ఇచ్చేదానికి వచ్చినాం. మీడియా ద్వారా, ఆల్ ఛానల్ ద్వారా మనము అందరి జనాలకు కానీ, మొత్తం డిపార్ట్మెంట్కు కానీ, దీని తర్వాత మళ్ళీ కలెక్టర్ మేడంకు కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇస్తాం. మున్సిపల్ కమిషనర్, మళ్ళీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, మళ్ళీ అన్ని డిపార్ట్మెంట్లకు కలిసి సపరేట్ 5 డిపార్ట్మెంట్లకు మనం రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రతి సంవత్సరం వాళ్ళు కూడా మనకు సపోర్ట్ ఇస్తారు. పోలీస్ ద్వారా కానీ, మున్సిపల్ ద్వారా కానీ, హెల్త్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ బోర్డ్ అందరి ద్వారా మనకు నమ్మకం ఉంది. ఈ సంవత్సరం కూడా ఆల్ డిపార్ట్మెంట్ మొత్తం గవర్నమెంట్ ద్వారా మనకు సపోర్ట్ ఇస్తారు అని మనకు నమ్మకం ఉంది. గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారితో కూడా మనం థ్యాంక్స్ చెప్తున్నాం. ముస్లిం కాదు, అన్ని పండుగలలో కూడా మంచిగా పోయిన 3 నెలల 4 నెలల ముందు దసరా కూడా అయింది, దీపావళి కూడా అయింది. ఇప్పుడు రంజాన్లో కూడా 4 o'clock గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా
చుట్టి ఇచ్చిండ్రు. దాని కొరకు కూడా ఎంఐఎం తరఫుతో థ్యాంక్స్, మా పార్టీ తరఫుతో కూడా అందరి తరఫుతో థ్యాంక్స్ చెప్పి ఈ మాట నేను ఖతం చేస్తాను.